సంక్రాంతికి సొంతూరుకి వెళ్లడం కష్టమేనా? ఏపీ వెళ్లే రైళ్ల రిజర్వేషన్ మొత్తం ఫుల్. ఏ రైల్ రిజర్వేషన్ చూసినా అయితే రిగ్రెట్ లేదంటే చాంతాడంత వెయిటింగ్ లిస్ట్. కరెంట్ రిజర్వేషన్ కూడా డౌట్ అన్నట్టుగా తయారైంది పరిస్థితి. రిజర్వేషన్ కౌంటర్ల దగ్గర క్యూ కట్టినా టికెట్ దక్కే ఆశలు లేకుండా పోయాయి. సంక్రాంతి ప్రయాణాలకు సంబంధించిన రైళ్ల టికెట్లన్నీ 2 నెలల ముందే బుక్ అయ్యాయి. పండుగకు ఇంకా నెల రోజుల సమయం ఉంది. అయినప్పటికీ ఒక్క టికెట్ కూడా అందుబాటులో లేదు. ఏ రైలు రిజర్వేషన్ కోసం ప్రయత్నించినా వెయిటింగ్ లిస్ట్ తప్ప మరేమీ కనిపించడం లేదు. కొన్ని రైళ్లకైతే వెయిటింగ్ లిస్టు కూడా కాకుండా రిగ్రెట్ అని చూపిస్తోంది. రిజర్వేషన్లు పూర్తయిపోవడంతో ఉద్యోగాల హడావిడిలో రిజర్వేషన్ చేసుకోని వారికి దిక్కుతోచటం లేదు. స్పెషల్ ట్రైన్స్లోనూ అదే పరిస్థితి నెలకొంది. రైళ్లలో సీటు దొరక్కపోతే 2 లేదా 3 బస్సులు మారి వెళ్లాల్సి వస్తుంది. అలాంటి జర్నీ చేయలేక రైళ్లలో వెళ్లటానికే ఎక్కువగా ప్రయత్నిస్తారు. అందులోనూ సంక్రాంతి కావటంతో అన్ని రైళ్లు నిండిపోయాయి. విశాఖపట్నం సహా ఉత్తరాంధ్ర జిల్లాలకు వెళ్లాలి అనుకుంటే ఏ రైల్లో కూడా ఒక్క బెర్తు కూడా ఖాళీ లేదు. అటువైపు వెళ్లాలంటే మినిమం 12 గంటల జర్నీ చేయాల్సుంటుంది. కొన్ని ప్రాంతాలకు ఇంకా ఎక్కువే ప్రయాణించాల్సి ఉంటుంది. అంత దూరం బస్సుల్లో ప్రయాణించాలంటే చుక్కలు కనిపిస్తున్నాయి. దాంతో వారంతా రైలు ప్రయాణాలకే మొగ్గు చూపుతారు. సంక్రాంతి అంటే ఆంధ్రులకు పెద్ద పండుగ. అందులోనూ ఉత్తరాంధ్ర ప్రజలకు సంక్రాంతి సెంటిమెంట్ ఎక్కువ. ఊరికి వెళ్దామనుకున్న వారికి రిజర్వేషన్స్ లేవు. 2-3 నెలల ముందు రిజర్వేషన్ చేయించుకున్న వారు హ్యాపీ. ఇంకా సమయం ఉంది కదా చూద్దాంలే అనుకున్న వారికి ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. రెగ్యులర్ ట్రైన్స్లో బెర్తులు అస్సలు ఖాళీ లేవు. స్పెషల్ ట్రైన్స్లో అయినా సీటు దొరుకుతుందేమో అని చూస్తుంటే అవి కూడా ఫుల్. మామూలు సమయాల్లోనే విశాఖపట్నం రూట్లోని రైళ్లలో సీటు దొరకటం చాలా కష్టం. అనేక రోజుల ముందు రిజర్వేషన్ చేయించుకుంటే తప్ప బెర్త్ దొరకదు. విశాఖపట్నం, సికింద్రాబాద్ వైపు నుంచి ఎక్కువ జర్నీలు ఉన్నాయి. చాలామంది 2-3 నెలల ముందు నుంచే అడ్వాన్స్ రిజర్వేషన్స్ చేసుకున్నారు. ఇప్పుడు రిజర్వేషన్ చేసుకుందామని సెంటర్కు వెళ్లినా ఆన్లైన్లో ప్రయత్నించినా బిక్కమొహం వేయాల్సి వస్తోంది. ప్రతిసారి సంక్రాంతి పండుగ రిజర్వేషన్లు 2-3 నెలల ముందు నుంచే నిండుతాయి. ఈసారి కూడా అదే పరిస్థితి నెలకొంది. దీంతో పండుగకు సొంత ఊరు వెళ్లాలి అనుకునేవారు ప్రత్యామ్నాయాలు వెతుక్కోక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది.